పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మేడం మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి అండి. నేను కాకినాడ రూరల్ నుంచి వచ్చాను. నేను రమణపేట పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అక్కడ. నేను పార్టీలో 8 years గా ఉన్నాను. నేను ముందు ఎలక్షన్ ఆల్రెడీ నేను పిఠాపురం చేశాను. ఇప్పుడు కాకినాడ రూరల్ లో ఉన్నాము. రూరల్ లో ప్రెసెంట్ నేను వర్క్ చేస్తున్నాను అక్కడ. అంటే ఇక్కడ రూరల్ లో జనసేన నుంచి పంతం నానాజీ గారు అయితే పోటీ చేస్తున్నారు. అంటే ఈసారి ఏ విధంగా ఉండబోతుంది పంతం నానాజీ గారి గెలుపు? పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు అని మీరు అంటున్నారు, కానీ మేము ఆల్రెడీ ఆయన విన్ అయిపోయాం. ఆయన మా ఎమ్మెల్యే గారు అని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ నానాజీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎమ్మెల్యే గారి లాగే భావిస్తున్నారు అందరూ కూడా. ఆయన కూడా 4.5 years నుంచి ఎప్పుడైతే పార్టీ కన్నబాబు గారు గెలిచారో ఆ రోజు నుంచి కన్నబాబు గారు ఇంట్లో కూర్చున్నారు. నానాజీ గారు బయట వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల మధ్యలో ఉన్నారు ఆయన. సో నానాజీ గారు ఖచ్చితంగా విజయం సాధించేశారు. మేము ఆయన మెజారిటీ కోసమే మాత్రమే వర్క్ చేస్తున్నాం. అటుపక్క కన్నబాబు గారు కూడా విజయం నాదే అని చెప్పి చాలా ధీమాగా అయితే ఆయన చూస్తున్నాం. కన్నబాబు గారు విజయం నాదే అని చెప్పినప్పుడు మరి ఆడవాళ్ళని డబ్బులు పెట్టి తిప్పించుకోవడం ఎందుకండి? ఆయన వెనకాల క్యాడరే లేదు వెనకాల తిరగడానికి. డబ్బులు పెట్టి అమౌంట్ పెట్టుకుంటేనే కానీ మనుషులు లేరు, వెనకాల మనుషులు కనిపించట్లేదు. ఆయన నామినేషన్ వేసింది నానాజీ గారి నామినేషన్ ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకే అర్థం అవుతుంది. మీరు మమ్మల్ని కోచింగ్ చేయక్కర్లేదు అసలు. ఆ రోజు నానాజీ గారు నామినేషన్ రోడ్ షో ద్వారా నడిచి వచ్చారు. కన్నబాబు గారు వెహికల్ ఎక్కొచ్చారు. ఎందుకంటే జనాలు కనిపించరు కాబట్టి. ఈయన జనాల ముందు ఆయన జనాలు తుస్సని అందరికీ అర్థమైంది కాబట్టి. సో అక్కడే విజయం నానాజీ గారిది. ఎప్పుడో నామినేషన్ రోజే ఆయన గెలుపు పట్ట ఎక్కేశారు. కన్నబాబు గారికి ఆ రోజే అర్థమైపోయింది విషయం. ఇంకా ఇవన్నీ నేను పైన ఎవరికి జనాలకు తెలియనట్టు కప్పుతున్నారు అంతే. అంటే ఇక్కడ నానాజీ గారు గత 5 ఏళ్లలో ఆయన చేసిన పోరాటాలు గాని చేసిన అంటే వెలికి తీసిన సమస్యలు గాని మీ ముక్కలో 2 ముక్కలు చెప్తారు? నానాజీ గారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకసారి చూడొచ్చండి. ఆయన మాట్లాడేది ఓన్లీ మౌలిక సదుపాయాల కోసం మాట్లాడుతున్నారు. మనకి ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి? మనకి ఇంట్లో మామూలుగా నార్మల్ నీడ్స్ కావాలి మనం బ్రతకడానికి. రోడ్డు మీద మనం బయటకు వెళ్తుంటే కాలువలు, డ్రైనేజ్, వాటి వల్ల మన పిల్లలు మనం ఆరోగ్యం పాడవుతుంది. దోమలు, ఇలాంటి మౌలిక సదుపాయాల కోసమే నానాజీ గారు ఎక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ పాలన ఎలా ఉందంటే మన ఇల్లు పట్ట కూడా మన దగ్గర లేదు. అంటే మనం ఇప్పుడు వచ్చిన వెంటనే మేము వచ్చేస్తాం ఇది చేస్తామని షూరిటీలు ఇచ్చి అది చేయకుండా ఉండే కన్నా మౌలిక సదుపాయాలు చూసుకుంటామని ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నారు. అది ఖచ్చితంగా ఆయన చేయగలరు, ఆయన చేయగలరని నమ్మకం ఉంది కాబట్టి అష్యూరెన్స్ ఇస్తున్నారు. ప్రజలు కూడా దాన్ని నమ్ముతున్నారు. కానీ ఇక్కడ కాకినాడ రూరల్ లో చాలా ఏరియాలు అంటే స్వామినగర్ కావచ్చు, ఇంద్రపాలెం, ఇలాంటి కొన్ని ఏరియాలు మాత్రం మొత్తం కన్నబాబు గారికి సపోర్ట్ చేస్తే నానాజీ గారికి ఓటింగ్ లేదు అక్కడ అని చెప్పి వినిపిస్తుంది. దాన్ని ఏ విధంగా చూడదు? కొంతమంది అయితే బయటకైతే మీరు అన్నట్టే చెప్తున్నారండి. అది ఎందుకంటే వీళ్ళు భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేసి. ఇంకా చాలా మంది నాయకులు, వైసీపీ నాయకులు ఉన్నారు, కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు ఓపెన్ గా బయటకు చెప్పలేక మేము ఆల్రెడీ నానాజీ గారికి వర్క్ చేస్తామండి, కానీ ఇంకా ఓపెన్ అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. దయచేసి దాన్ని గమనించుకోండి. నానాజీ గారు ఎప్పుడో విన్ అయిపోయారు. ఇంకా మళ్ళీ మేము గెలిపించుకుంటే మేము ఆంధ్రాలో ఉండే పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు. ఇక్కడ కాకినాడ రూరల్ ప్రజానికం అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి అంటారు ఇంకా అంటే నానాజీ గారికి ఓటేసందుకు. పక్కాగా అండి మేమైతే అనుకుంటున్నాం ఈజీగా 30 to 40 మెజారిటీతోనే నానాజీ గారు విన్ అవుతారు. ఇదైతే మేము కన్ఫర్మ్. వాటర్స్ కు డబ్బులు ఇచ్చినా లేకపోతే ఒక ఓటుకి 2,000 ఇచ్చారు లాస్ట్ టైం అన్న పొక్కలు నడిచే. ఇప్పుడు అది 2,000 నుంచి 5,000 పెరిగినా సరే ఎలా ఉంటది అంటే రాజకీయం మారే అవకాశం ఉందంటారా 5,000 ఇచ్చినా సరే? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను రాజీనామా చేయించి వాలంటీర్స్ తోనే డబ్బులు పంచుతున్నారండి. అది మా ఎదురుగా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ నిన్న పంచారు, ఈ రోజు పంచారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రజలు తీసుకునే వాళ్ళు నష్టపోయి ఉన్నారు కదా. 5 సంవత్సరాలు నష్టపోయి ఉన్నారు. 2,000 నుంచి 5,000 తీసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి కొంత ఊరట కలుగుతుంది. ఈ నెల డబ్బులే తీసుకున్నా సరే ఓటేసేది అయితే గ్లాస్కే వేస్తారండి, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా గాజు గ్లాస్. అంటే మీరు ఇంకోటి అయితే చూసుకోవచ్చు. ఒక పక్కన పిఠాపురం నుంచి కళ్యాణ్ గారు, కాకినాడ పార్లమెంట్ నుంచి అయితే ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరే విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా మాకు నానాజీ గారికి ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసండి. ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మేము 2 months నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారికి కలిపి వర్క్ చేస్తున్నాము. ఆయన అక్కడ ఫారెన్ నుంచి వచ్చి ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పించారు. అలాంటి ఆయన మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగం క్యాలెండర్ తీస్తానన్న వ్యక్తి జనవరికి అన్నాడు. 5 సంవత్సరాలు ఒకసారి తీలాపాడు ఆయన. ఇలాంటి ఉదయ్ శ్రీనివాస్ గారు లాంటి చదువుకున్న వాళ్ళు ఉంటే యువతకి ఖచ్చితంగా అభివృద్ధి కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది?
అది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది అని జనసేనలో కళ్యాణ్ గారి గురించి అంటే అసలు వేరే మాట చెప్పక్కర్లేదు. ఆయన లేవనెత్తిన సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉద్దనం గాని, ఇప్పుడు రైతుల సమస్య గాని, ఆయన సొంత డబ్బుని ఖర్చు పెట్టి ప్రజలకు ఇంత చేసిన వ్యక్తి. ఆయనకి అధికారం మనం ఇస్తే ఖచ్చితంగా ఎంత చేయగలుగుతారు అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయిందండి. ఎక్కడ చూసినా సరే మేము అమ్మ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం, మా ఇంటి మనిషి అని చెప్తున్నారు. ఆయన గెలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుతుంది. మన ఆంధ్రప్రదేశ్ గురించి వేరే స్టేట్స్ లో మాట్లాడుకునేలా చేస్తారు ఖచ్చితంగా.